అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. మన ఇంటిలో కానీ గుడిలో కానీ ఉండే దేవుడికి మన మనసులోని మాట వింటాడా? అనాథరక్షక, ఆపద్బాంధవ, జగన్నాథ అంటే మనకు కావలసిన సహాయం చేసి ఆదుకునే భగవంతుని కృప అనుగ్రహం ఏ రూపంలో మనకు అందిస్తాడో అది ఎలాగో తెలుసుకుందాం. జగదీష్ అనే ఒక వ్యక్తికి రాత్రి 9 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా అలర్జీ వచ్చిందట. ఆయన ఇంటి దగ్గర భార్య, పిల్లలు, డ్రైవరు, పనివాళ్ళు ఎవ్వరూ లేరట. ఆ సమయంలో మెడికల్ షాప్ దగ్గర అయినా వెళదామంటే వర్షం పడుతుంది కాబట్టి రిక్షాలో వెళదాం కదా అని బయటకు వచ్చాడు. అతని ఇంటి పక్కనే ఒక రాముని గుడి కడుతున్నారు. అక్కడ ఒక రిక్షా లాగే అతడు భగవంతుని ప్రార్థిస్తున్నాడు. అంతలో నేను అతన్ని, బాబు వస్తావా అని అడిగాను. అతను వస్తానని తల ఊపగానే నేను రిక్షా ఎక్కి అతనిని చూశాను. రిక్షావాడు చాలా అనారోగ్యంగా కనిపించాడు. ఇంకా కళ్ళల్లో నీరు కూడా వస్తుంది. ఏమిటి నాయనా అంటూ అడిగితే, నాకు ఒంట్లో బాగోలేదు, దానికి తోడు ఈ వర్షాల వల్ల నాకు 3 రోజుల నుంచి కిరాయి దొరకటం లేదయ్యా, కళ్ళు తిరుగుతున్నాయి, ఆకలి కూడా ఉంది, అందువల్ల భోజనం పంపించి భగవంతుడా అని ప్రార్థిస్తున్నాను అని చెప్పాడు. అంతలో మెడికల్ షాప్ రాగానే నేను రిక్షా దిగి షాప్లోకి వెళ్ళి ఆలోచించాను. భగవంతుడు నన్ను ఇతనికి సహాయం కోసం పంపలేదు కదా. ఎందుకంటే ఈ అలర్జీ అరగంట ముందు వచ్చిందంటే డ్రైవర్ని పంపేదాన్ని మందుల కోసం. నేను బయటకు వచ్చే అవసరం ఉండేది కాదు. మనసులోనే భగవంతుని అడిగాను, నన్ను ఈ రిక్షావాడికి సహాయార్థం కోసం పంపించావు కదా అని. అవును అని జవాబు వచ్చినట్లు అనిపించింది. వెంటనే దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుని నా మందులతో పాటు రిక్షావాడి కోసం మందులు తీసుకున్నాను. పక్కనే ఉన్న ఆ రెస్టారెంట్లోకి వెళ్ళి చోలే భటోరే అంటే పూరీలు, కాబూలీ శనగలతో కూర పార్సిల్ కట్టించుకుని వచ్చి రిక్షా ఎక్కి తిరిగి ఎక్కడైతే రిక్షా ఎక్కానో ఆ గుడి ముందు దిగుతూ ఆ రిక్షావాడికి కిరాయి ఇస్తూ ఆ పూరీల పార్సిల్ ముందు ఇచ్చి, టిఫిన్ తిను, ఆ తర్వాత మందులు ఎలా వేసుకోవాలో వివరిస్తుంటే ఆ రిక్షావాడు ఏడుస్తూ భగవంతుణ్ణి నేను 2 రొట్టెలు కావాలని అడిగాను. కానీ ఆయన కొన్ని రోజుల క్రితం ఈ చోలే భటూరే తినాలని కోరిక కలిగింది. ఆ ప్రార్థన విన్నాడు. అందుకే కాబోలు ఈరోజు ఆయన భక్తుడిని నిన్ను నా సహాయం కోసం పంపించాడు అని ఆనందంగా అన్నాడు. నేను ఇంటికి వచ్చి ఆలోచించాను. ఆ హోటల్లో చాలా పదార్థాలున్నాయి, కానీ ఈ చోలే భటోరే ఎందుకు కొనాలనిపించిందో అర్థమైంది. నిజంగా భగవంతుడు రాత్రిపూట తన భక్తుని సహాయార్థం ఇలా నన్ను పంపాడా? దీనిని బట్టి ఏమర్థమవుతుంది? మనం ఎవరికైనా సహాయం చేసేందుకు సరైన సమయానికి వెళితే భగవంతుడు అతని భక్తుడి ప్రార్థన విని మనల్ని తనకు ప్రతినిధిగా పంపాడేమో అని అనిపిస్తుంది కదా. కాబట్టి మనం ఎవరికైనా సహాయం చేయాల్సిన అవసరం కలిగినా అది మనతో భగవంతుడు చేయిస్తున్నాడనే భావనతో భగవత్ సేవగా చెయ్యాలే తప్ప నేను చేస్తున్నాను అనే భావన తొలగించుకోవటం అలవర్చుకోవాలి. ఓ భగవంతుడా, సర్వదా నాకు సరైన దారి చూపిస్తూ ఉండు తండ్రి అని వేడుకుంటే ఆయనే మనల్ని ధర్మ మార్గాన నడిపిస్తాడు, ఆయన వద్దకు చేర్చుకుంటాడు. జై గోవింద. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.